30,000 రూపాయల రైతు బంధు చెల్లిస్తాము. ఇప్పుడు మీరందరూ చూసి ఎన్ని మాటలు మార్చింది? డిసెంబర్ 9 అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు, మార్చి 15 అన్నాడు, మార్చి 30 అన్నాడు. ఇప్పటికన్నా వచ్చిందా పూర్తిగా? ఎన్ని మాటలు మార్చిండో మీరు చూడండి. ఆనాడు నేను మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, ఇక మీకు ఎల్లుండి ఫోన్లల్లా మోగుతాయి, పైసలు పడతాయని చెప్పిన. వీళ్ళు వేయండ్రు, ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ డబ్బులు రాకుండా చేసిండ్రు. అప్పుడు పోయి ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాకైతే 15,000 రైతు బంధు ఇస్తాము అన్నారు. నా 10 పడకపోయా, నా 15 పడకపోయా. రైతు బంధు విషయంలో మోసం చేసిందా లేదా? అంటే ఇలా రైతు బంధు 15,000 ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు మార్చిందో కూడా మీరు చూసిండ్రు. రేపు కూడా ఇంక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి బాబు. ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే సగానికి సగం రైతు బంధు కోత పెట్టేస్తారు, అందరికీ పంగనామాలు పెడతాడు. వానకాలం పత్తి వేస్తాం మనం, పత్తి వేస్తే కేసీఆర్ వానకాలం ఇచ్చిండు, యాసంగి ఇచ్చిండు. పత్తి ఒకటేసారి వేసిన నీకు వానకాలం ఇస్తా అంటాడు, యాసంగి ఎగబెట్టాడు. కోతలకు తయారైంది. అందువల్ల వాళ్లకు మళ్ళా ఎప్పటి లెక్క 15,000 రైతు బంధు రావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మన నినాదం ఒక్కటే, ప్రజలకు ఒకటి చెప్పండి. ఇగో 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడా లేదా? 9 తారీఖు రుణమాఫీ 2 లక్షలు అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. కుల్లా కదా. 15,000 రైతు బంధు పడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయమని మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, డిసెంబర్ 9 నాడే 4,000 ఎత్తాను. పడ్డా ఎవరికన్నా? పడ్డాయా? డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలు పోయిందా? అంటే ఒక్కొక్క అవ్వా తాతకి ఎంత బాకీ పడ్డట్టు? వీడు నెలకు 2,000 ఇంటూ 4 నెలలు అంటే 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మనం ఒకటే చెప్పాలి, గా 8,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటాడు కాదు, లేకపోతే ఎందుకు అడుగుతావు? నీకు హక్కు ఎక్కడిది? అగో మా తమ్ముడు యాద్ చేస్తుండు, జనవరి నెలలో మొత్తానికి పింఛనే ఎగ్గొట్టిండట. 4,000 మాట దేవుడు ఎరుగు, కానీ ఈ 4 నెలల్లో ఒక నెల పింఛన్ ఎగ్గొట్టిండు. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఇట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే పెన్షన్ కూడా ఇవాళ 4,000 ఇస్తా డిసెంబర్లో అని చెప్పి మోసం చేసిందా లేదా? నెక్స్ట్, ఇవన్నీ మీ ఫోన్లలో పంపుతాం, ఊకే లొల్లి లేదు. ప్రతి అక్కకు చెల్లెకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి 6 గ్యారెంటీల్లో మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద అక్కా చెల్లెలకు మహా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలి. మనం సీదా చెప్పాలి. 2,500 వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ కోటైంది, 2,500 రాని అక్కా చెల్లెళ్ళు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. ఇదే మన నినాదం ఉండాలి. మంచిగా ఫోన్ పట్టుకోండి, ఒక ఇంట్లోకి పోండి, అక్క కనబడి చెల్లె కనబడ్డది అనుకో,
ఇది చూపియాలి. చెల్లె 2500 పడ్డాయా? పల్లె. పడాలంటే నువ్వు కారు గుద్దు, మేము అసెంబ్లీలో కొట్లాడతాం, నీ 2500 స్టార్ట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, ఏమే అన్నా నీకు 15,000 పడ్డాయే, వాట్లకు బోనస్ వచ్చినాదే, రాలే, గుద్దు కారుకు మేము కాంగ్రెస్ అని ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ముసలోళ్ళు కనబడ్డారు అనుకో, 4,000 పింఛన్ వచ్చింది ఆ తాత అని అడుగు, పడలేదనుకో మరి కాంగ్రెస్ వానికి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోండి. ఇప్పుడు రఘునందన్ చూద్దాం. ఇక కాంగ్రెస్ ఇంకా చాలా ఉన్నాయి, తులం బంగారం చాలా ఉన్నాయి, కానీ ఒకసారి రఘునందన్ కూడా చూద్దాం.